వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ హీరోల్లో మినిమం గ్యారంటీ హీరో ఎవరంటే ఆయన పేరే చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు, అలాగే ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళు. పాండమిక్ తర్వాత అంటే కరోనా తర్వాత చేసిన ప్రతి సినిమా కూడా మంచి షేర్ సాధించి నిర్మాతలకి బయ్యర్లకి లాభాలు అందించడం అది బాలయ్యకే చెల్లిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏమంటే ప్రతి సినిమా కూడా అఖండతో మొదలైనటువంటి ఆయన విజయ పరంపర డాకు మహారాజ్ వరకు కూడా అప్రతిహతంగా కొనసాగటమే కాకుండా ప్రతి సినిమా కూడా 50 కోట్ల షేర్ మాత్రమే కాకుండా 60-70 కోట్ల షేర్ను కూడా దాటేయటం ఒక విశేషంగా చెప్తూ ఉన్నారు. 2021 డిసెంబర్లో వచ్చినటువంటి అఖండ సినిమా అప్పటిదాకా మనం సినిమాలు చూడొచ్చా లేదా, థియేటర్కి వెళ్ళొచ్చా లేదా అనే ఒక మీమాంసలో ఉన్నటువంటి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించి దేశవ్యాప్తంగానే అలా థియేటర్లకు జనాల్ని రప్పించినటువంటి మొట్టమొదటి సినిమాగా కరోనా తర్వాత నిలిచినది అఖండ. సో అలా థియేటర్లకు మళ్ళీ ప్రేక్షకులను రప్పించినటువంటి కథానాయకుడిగా కూడా బాలకృష్ణ చరిత్రకెక్కారు. ఆ సినిమా 75 కోట్ల పైనే షేర్ సాధించి అందరికీ కూడా మంచి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చినటువంటి సినిమా వీరసింహారెడ్డి, సంక్రాంతికి వచ్చినటువంటి ఆ సినిమా అఖండను మించినటువంటి షేర్ సాధించింది. ఆల్మోస్ట్ 80 కోట్ల షేరు, 79,82 లక్షల రూపాయల షేర్ సాధించిందని చెప్పేసి ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 80 కోట్ల షేర్ వరకు కూడా సాధించి పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమా అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఒక నడి వయస్కుడిగా పెళ్లి చేసుకోకుండా తన స్నేహితుడి కుమార్తెని తన కూతురుగా భావించి ఆమెని పెంచి ప్రయోజకురాలిగా మార్చేటువంటి ఆ క్యారెక్టర్లో, భగవంత్ కేసరి క్యారెక్టర్లో ఆయన చేసినటువంటి అభినయం అన్ని వర్గాల వారిని మెప్పించి 76 కోట్ల రూపాయల పైగానే షేర్ వసూలు చేసి కంటిన్యూగా 3వ హిట్ తోటి హ్యాట్రిక్ని నమోదు చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సంక్రాంతికి వచ్చినటువంటి డాకు మహారాజ్ సినిమా ఆ విజయాల పరంపరని కంటిన్యూ చేసి ఇప్పటికే సో ఇంకా థియేటర్లో రన్ అవుతూ ఉంది. ఇప్పటికే ఐఎమ్ సారీ, ఒక చిన్న సవరణ. ఇంతకుముందు నేను భగవంత్ కేసరి 76 కోట్ల పైన అని చెప్పాను, కాదు, అది 71 కోట్ల పైనే అది షేర్ సాధించింది. 76 కోట్ల పైగా షేర్ సాధించిన సినిమా డాకు మహారాజ్. సో ఇప్పటికీ కూడా ఇంకా షేర్ వస్తూ ఉంది. ఈ పోస్ట్ పాండమిక్లో ఇప్పటి వరకు కూడా అత్యధిక షేర్ సాధించిన సినిమా వీరసింహారెడ్డి అయితే దానిని కూడా అధిగమించే అవకాశాలు ఇప్పుడు డాకు మహారాజు కూడా ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ పండితులు చెప్తున్నటువంటి మాట. అంటే మొత్తం ఈ 4 సినిమాలు గనక కూడితే కలిపితే వచ్చేటువంటి షేర్ ఏదైతే ఉందో అది 303 కోట్లకు పైగానే ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. అందుగురించే 4 సినిమాలు 300 కోట్ల షేర్. ఇంత స్వల్ప కాలంలో అంటే 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ కాలంలో సీనియర్ హీరోల్లో ఈ ఫీట్ని సాధించిన హీరో మరొకరు లేరు. అది బాలయ్య బాబుకే సొంతం అని చెప్పేసి, ఆ ఘనత దక్కిందని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అలా మినిమం గ్యారంటీ హీరోగా ఈరోజు ఆయన నీరాజనాలు అందుకోవటం అనేది ఆయన కెరీర్లో ఉన్నటువంటి ఒక పీక్ స్టేజ్ని తెలియజేస్తూ ఉంది. ఎప్పుడో 15 ఏళ్ళు అంతకంటే ముందే ఇంకా ఆయన కెరీర్ ముగిసిపోతుంది అనుకున్న టైంలో ఒక సింహాతోటి బ్లాక్ బస్టర్ సాధించి మళ్ళీ రేసులో నేనున్నానని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఆ తర్వాత లెజెండ్ తోటి మరో గొప్ప విజయాన్ని అందుకొని ఇప్పటి వరకు కూడా అంటే ఒక ప్రొద్దుటూరులో ఒక థియేటర్లో
700 రోజులకు పైగానే నడిచి ఆ రకంగా కూడా ఒక రికార్డును సాధించి సో తనకు తానే సాటి అని చెప్పేసి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు బాలయ్య బాబు. సో అలాగే బోయపాటి కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ 2 సినిమాలు సింహ, లెజెండ్ ఆ పరంపరను అఖండతోటి కొనసాగించి అలా హ్యాట్రిక్ను కూడా పూర్తి చేసుకున్నారు. ఇలా తన రికార్డును తనే అంటే ఆయన పేరిట సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. వాటికంటే ముందు కూడా అలాంటి రికార్డులు ఆయన పేరిట ఉన్నాయి. సో మాస్లో గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి కథానాయకుడిగా డైలాగ్స్ చెప్పటంలో అది కూడా చాలా క్లిష్టమైనటువంటి పదాలు కలిగినటువంటి సమాసాలను వల్లివేయటంలో చెప్పటంలో సమకాలీన కథానాయకుల్లో తనను మించిన వారు లేరని కూడా బాలకృష్ణ ప్రూవ్ చేసుకున్నారు. ఈరోజు డాకు మహారాజ్ అనే సినిమా యాక్చువల్గా ఆ టైటిల్ విన్నప్పుడు ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టారు అని చెప్పి సంక్రాంతికి సూట్ అయ్యేటువంటి టైటిల్ కాదు కదా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు కూడా కొంత సందేహంగా చూశాయి. ఇంకొక వేరే టైటిల్ అయితే బాగుండేది సంక్రాంతి సినిమాకి అన్నట్లుగా కూడా కొంతమంది అనుకున్నారు. కానీ వాళ్ళందరి అనుమానాల్ని పటాపంచలు చేస్తూ డాకు మహారాజ్ సినిమా బీసీ సెంటర్లో అది కూడా సింగిల్ స్క్రీన్స్లో సో మంచి కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకుపోతూ ఉంది. సో ఇలా ఒక్కొక్క రికార్డుని తన పేరిట లిఖించుకుంటూ వస్తున్నటువంటి బాలయ్య ఇప్పుడు ఈ పోస్ట్ పాండమిక్లో తను చేసినటువంటి సినిమాలతోటి 300 కోట్లకు పైగానే షేర్ సాధించినటువంటి తన సినిమాలతో 4 సినిమాలతో ఆ ఫీట్ సాధించినటువంటి సీనియర్ స్టార్గా కూడా మరో రికార్డుని సృష్టించారు. సో త్వరలో అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్లోనే ఆయన నుంచి మరో క్రేజీ ఫిలిం మన ముందుకు రాబోతూ ఉంది. అది అఖండ 2. సో బోయపాటి కాంబినేషన్లో ఆయన చేస్తున్నటువంటి 4వ సినిమా. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సన్నివేశాల్ని కొన్ని మహాకుంభమేళాలో డైరెక్టర్ చిత్రీకరించడం మనకు తెలుసు. దానికి సంబంధించినటువంటి వార్తలు మనం చూసాం. అంటే రియల్ మహాకుంభమేళా సినిమా కోసం అని కాకుండా రియల్గా జరుగుతున్నటువంటి మహాకుంభమేళాకు సంబంధించినటువంటి ఆ ఫుటేజ్ కోసం ఆయన అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమ ఖర్చు వెళ్ళి ఆ సన్నివేశాల్ని చిత్రీకరించుకొని వచ్చారు. సినిమాలో ఒక కీలకమైనటువంటి ఘట్టంలో ఈ మహాకుంభమేళాకు సంబంధించినటువంటి సన్నివేశాలు వస్తాయని చెప్తూ ఉన్నారు. సో ఈ వార్త తెలిసిన తర్వాత మరింతగా అఖండ 2కు సంబంధించినటువంటి అంచనాలు ఇంకా మరింత పెరిగిపోయాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సెప్టెంబర్లో వచ్చేటువంటి ఈ సినిమాతోటి సో బాలయ్య మరో రికార్డుని సృష్టించడం ఖాయమని చెప్పేసి కూడా అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు డాకు మహారాజ్తో వరుసగా 4వ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఆయన అఖండ 2 తోటి 5వ విజయాన్ని కూడా ఈజీగా సాధిస్తారు అని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. మరి ఇప్పుడు ఈ 300 కోట్ల నుంచి ఆ వచ్చే సినిమాతో పోస్ట్ పాండమిక్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సీనియర్ స్టార్గా తన రికార్డుని అఖండ 2తో మరింత మెరుగుపరుచుకుంటారని చెప్పేసి ఆయన అభిమానులందరూ కూడా నమ్ముతున్నారు. మరి